హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. గైస్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అగ్నివీర్ వాయు నాన్ కాంపిటెంట్ రిక్రూట్మెంట్ కి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే కేవలం 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్ కి అప్లై అనేది చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. 20 మార్క్స్ కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి జాబ్ కి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూసి జాబ్ కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు నాన్ కాంపిటెంట్ అండర్ అగ్నిపత్ స్కీమ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసినట్లయితే ఏజ్ లిమిట్ అనేది మాక్సిమం 21 ఇయర్స్ వరకు ఉన్న ఎవరైనా సరే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. మనకి ఈ జాబ్స్ అనేవి 10th క్లాస్ ఎలిజిబిలిటీతో వస్తున్నాయండి. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్ కి అప్లై అనేది చేసుకోవచ్చు. అందుకే ఏజ్ లిమిట్ అనేది తక్కువ మెన్షన్ చేశారు. కేవలం 21 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు మాత్రమే జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ అనేది చెక్ చేసినట్లయితే 2005 జూలై 2 అలానే 2009 జనవరి 2కి మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉన్నట్లయితే మీరు ఈ జాబ్ కి ఎలిజిబుల్ అండి. జాబ్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా మీకు వీడియో ఎండింగ్ లో చెప్తాను. వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. వీడియోని తప్పకుండా లైక్ చేసినట్లయితే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. అలానే మీరు 10th క్లాస్ పాస్ అవడమే కాకుండా జాబ్కి అప్లై చేసుకోవాలి అంటే ఇంకొక ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మెన్షన్ చేశారు. మేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోగలరు. అంటే పెళ్లి కాని మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోగలరండి ఈ జాబ్కి. మీరు ఈ జాబ్కి అప్లై చేసుకునేటప్పుడే అండర్టేకింగ్ ఫామ్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు జాబ్లో ఉన్న 4 ఇయర్స్లో ఫస్ట్ 4 ఇయర్స్లో మీరు పెళ్లి చేసుకోకూడదని మీరు అండర్టేకింగ్ ఫామ్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు జాబ్ చేస్తుండగా పెళ్లి చేసుకుంటే జాబ్ నుంచి మిమ్మల్ని డిస్మిస్ చేయడం జరుగుతుంది. 10th క్లాస్ అర్హతతోనే వస్తున్న గవర్నమెంట్ ఆపర్చునిటీ కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. కేవలం 21 ఇయర్స్ లోపే మీరు జాబ్ చేయడానికి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. జాబ్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది కేవలం 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఎనీ స్టేట్ నుంచి ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్కి అప్లై చేసిన తర్వాత మీకు కొన్ని మెడికల్ స్టాండర్డ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మీ యొక్క హైట్, వెయిట్, చెస్ట్ ఇవన్నీ కూడా చెక్ చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక రిటర్న్ టెస్ట్తో పాటు మీ యొక్క విజువల్ స్టాండర్డ్స్ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఐసైట్ అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఇన్స్ట్రక్షన్ అనేది మీకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఈ పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో మెన్షన్ చేస్తాను. మీరు ఒకసారి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. జాబ్కి అప్లికేషన్ ప్రొసీజర్ చెక్ చేసినట్లయితే బ్లాంక్ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో మెన్షన్ చేస్తాను. మీరు ఈ అప్లికేషన్ని ప్రింట్ తీయించుకుని చక్కగా ఫిల్ చేసి వీళ్ళకి పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. డైరెక్ట్గా మీరు వెళ్ళి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీ ఊరు నుంచే పోస్ట్ అనేది పంపితే సరిపోతుంది. అయితే పోస్ట్ ఏ అడ్రస్కి పంపాలి అని డౌట్ పడవచ్చు మీరు. పోస్ట్ ఏ అడ్రస్కి పంపాలో కూడా మీకు ఇక్కడే అడ్రస్లు అనేవి మెన్షన్ చేశారు. ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేస్ స్టేషన్స్ అడ్రస్ అనేవి కూడా మెన్షన్ చేశారు. మొత్తం ఇండియా వైడ్గా 135 అడ్రసెస్ అనేవి మెన్షన్ చేశారండి మనకి. దీంట్లో మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించి హైదరాబాద్లో అడ్రసెస్ చెక్ చేసినట్లయితే బేగంపేట నుంచి ఒకటి, హకీంపేట నుంచి ఒకటి, హైదరాబాద్ నుంచి ఒకటి, సికింద్రాబాద్ నుంచి కూడా ఒకటి. ఈ విధంగా తెలంగాణకు చెందిన మరి ఆంధ్రాకు చెందిన వాళ్ళు కూడా ఈ 4 అడ్రస్లో ఏదో ఒక అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ని చక్కగా ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అటాచ్ చేసి పోస్ట్ చేయవచ్చు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు కూడా ఈ 4 అడ్రస్లో ఏదో అడ్రస్కి మీరు పోస్ట్ అనేది చేయవచ్చండి. అడ్రస్ డీటెయిల్స్ కూడా మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు. పేజ్ నెంబర్
12 నుంచి పేజ్ నెంబర్ 30 వరకు కూడా మీరు అడ్రస్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశారు. ఈ జాబ్స్కి సంబంధించి శాలరీ ఏంటి అని చెక్ చేసినట్లయితే 30,000 రూపీస్ మీకు స్టార్టింగ్ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఇయర్లో మీకు జాబ్కి 30,000 రూపీస్ శాలరీ ప్రొవైడ్ చేస్తారు. అయితే మీకు ఇన్ హ్యాండ్ శాలరీ అనేది 21,000 రూపీస్ మాత్రమే లభిస్తుంది. 9,000 రూపీస్ కట్ చేయడం జరుగుతుంది ఫండ్ కింద. ఈ 9,000కి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది మీకు 9,000 అనేది మంత్లీ యాడ్ చేయడం జరుగుతుందండి. ఇవి మీకు జాబ్ నుంచి లెఫ్ట్ అయినప్పుడు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ మనీ మొత్తం కూడా. సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత మీకు ఇంక్రిమెంట్ అనేది 3,000 లభిస్తుంది. 33,000 రూపీస్ మీకు మంత్లీ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చేసి 23,100 రూపీస్ ఇన్ హ్యాండ్ శాలరీ లభిస్తుంది. మీకు ప్రతి ఇయర్ కూడా ప్రతి మంత్ అరౌండ్ 9,000 నుంచి 10,000 వరకు కటింగ్ అనేది ఉంటుంది. మీకు ఎంత అమౌంట్ అయితే మీ శాలరీ నుంచి కట్ చేస్తున్నారో సేమ్ అంతే అమౌంట్ని మీకు గవర్నమెంట్ వాళ్ళు కూడా యాడ్ చేసి ఫైనల్గా మీరు జాబ్ నుంచి వెళ్ళిన తర్వాత 10 lakhs రూపీస్ అనేది సేవానిధి ప్యాకేజ్ అనేది అందించడం జరుగుతుంది. 4 years పాటు మీరు వర్క్ చేయడం జరుగుతుంది. 4 years పాటు మీ యొక్క శాలరీ నుంచి ఎంత అమౌంట్ అయితే కట్ చేశారో దాదాపుగా 5 lakh రూపీస్ శాలరీ నుంచి కట్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా 5 lakh రూపీస్ యాడ్ చేసి టోటల్గా 4 years తర్వాత మీకు 10 lakh రూపీస్ అనేవి అందించడం జరుగుతుంది సేవానిధి ప్యాకేజ్ కింద. తప్పకుండా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయ్యి మంచిగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మంచి శాలరీకి ఫెయిర్ శాలరీకి వర్క్ చేస్తూ అలానే మీరు 4 years వర్క్ చేసిన తర్వాత 10 lakhs రూపీస్ అనేవి కూడా మీకు గవర్నమెంట్ అందజేయడం జరుగుతుంది. జాబ్కి సంబంధించినటువంటి మీకు జాబ్లో ఉండగా మీకు ఎటువంటి ప్రమాదం జరిగినా సరే ఇన్సూరెన్స్ పాలసీ కూడా మీకు సెంట్రల్ గవర్నమెంటే కట్టడం జరుగుతుంది. మీ దగ్గర 1 రూపీ కూడా కట్ చేసుకోకుండా ఫ్రీగానే మీకు 48 lakhs ఇన్సూరెన్స్ పాలసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. మీకు జాబ్లో ఉండగా ఎటువంటి ప్రమాదవశాత్తు మీకు ఏదైనా జరిగినా మీకు ఏదైనా అయినా సరే డిజబిలిటీ వచ్చినా సరే మీకు ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. 48 lakhs రూపీస్ ఇన్సూరెన్స్ అనేది. మీరు వన్స్ 4 years వర్క్ చేసిన తర్వాత అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. డైరెక్ట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మీరు ఈ సర్టిఫికేట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. జాబ్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే 20 marksకి మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారండి. జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి 10 marks అలానే జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ నుంచి 10 marksకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఈ విధంగా టోటల్ 20 marks ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. తప్పకుండా ప్రతి ఒక్కరికి మినిమం 10 marks అయితే కంపల్సరీగా రావాలి. 10+ marks అయితే కంపల్సరీగా రావాలి సెలెక్ట్ అవ్వాలి అంటే. మీరు వన్స్ రిటర్న్ టెస్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో మీకు హైట్ వెయిట్ ఇవి అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుందండి. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది 2 టెస్ట్లు ఉంటాయి. టెస్ట్ 1లో మీ హైట్ వెయిట్ అనేవి చెక్ చేస్తారు. టెస్ట్ 2లో మీకు ఫిజికల్గా కొన్ని టెస్ట్లు అనేవి పెడతారు. అండర్ 1 minute మీరు 10 పుషప్స్ అనేది తీయాల్సి ఉంటుంది. అండర్ 1 minute 10 సిటప్స్ అలానే అండర్ 1 minute 20 స్క్వాట్స్ అనేవి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ 1, 2 కూడా క్లియర్ చేసిన తర్వాత మీకు స్ట్రీమ్స్ యూటబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. స్ట్రీమ్స్ యూటబిలిటీ టెస్ట్లో కూడా మీరు క్వాలిఫై అయినట్లయితే ఫర్దర్గా మీకు జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్లో మీకు వివిధ రకాల బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందండి. ఎందుకంటే మనకి ఇది గవర్నమెంట్ ఏజెన్సీ కాబట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి ప్రతి జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మాత్రమే మిమ్మల్ని జాబ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాట్సాప్ స్టేటస్లో మెన్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి వీడియోని. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. జాబ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా మీకు ఈ పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో మెన్షన్ చేస్తాను. మీరు ఇది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీయించుకుని ఇక్కడ అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి ఇక్కడ వీడియోలో చెప్పినట్టుగా ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్లో 4 అడ్రస్లకు మీరు ఏదైనా ఒక అడ్రస్కి మీరు పోస్ట్ అనేది చేయవచ్చు ఈ అప్లికేషన్ ఫామ్ని. అలానే మీ యొక్క రిలవెంట్ డాక్యుమెంట్స్ అంటే 10th క్లాస్ పాసింగ్ సర్టిఫికేట్ని ఈ విధంగా ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ని ఇవన్నీ కూడా మీరు అటాచ్ చేసి సబ్మిట్ పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు ఈ అగ్నివీర్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్ నోటీస్ అనేది కూడా మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన agnipathvayu.cdac.in అఫీషియల్ వెబ్సైట్లోనే చెక్ చేయవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది.
మీకు ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్డ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మ్యాటర్ అనేది స్క్రోల్ అవుతుంది కదా, లాస్ట్ డేట్ ఫర్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్స్ ఫర్ అగ్నివీర్ వాయు నాన్ కంబాట్ ఇంటేక్ అని. దీన్ని మనకి అప్లికేషన్స్ అనేవి March 4th 2026 వరకు ఎక్స్టెండ్ చేశారండి. నార్మల్గా అయితే మనకి లాస్ట్ డేట్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ డేట్ అనేది February 23rd అనేది కంప్లీట్ అయిపోయింది. కాకపోతే లాస్ట్ డేట్ అనేది ఇప్పుడు ఎక్స్టెండ్ చేయడం జరిగింది March 4th వరకు కూడా. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో మెన్షన్ చేసుకోవడానికి ట్రై చేసినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా అప్లై చేసుకుంటారు వీడియోని చెక్ చేసి. ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.